షర్మిల సునీతతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు సజ్జల. జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వారిపై అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు సజ్జల. సరే ఏదో ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి వచ్చారు కాబట్టి అదే ఆ అజెండా పెట్టుకున్నారంటే వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిలను తీసుకున్నారు. ఇంకొకరైతే దాన్ని ఏమంటారు మర్డర్కి సంబంధించి అది ఒక్కటి తీసుకుని ప్రజలకు అప్పీల్. ఈ రెండు తప్పు. కానీ వెనక ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు. ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేవు, ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ముందు పెట్టి వాళ్ళతో కూడా అటాక్ చేయిస్తున్నారు. ఈ తప్పుడు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే చేస్తున్నాం దాని మీద లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయితే అవుతాం. పవన్ కళ్యాణ్ ది రాజకీయ పార్టీ కాదన్నారు సజ్జల. ఎన్నికలు రాగానే ఆయనకు పిఠాపురం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. సాయంత్రం కాగానే హెలికాప్టర్లో ఎక్కి వెళ్లిపోయే వారిని ప్రజలు ఎలా నమ్ముతారన్నారు సజ్జల. పొలిటికల్ పార్టీ అయితే నువ్వు పిఠాపురం పోవడానికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 ఏళ్ళు ఓ పార్టీ పెట్టుకొని ఓ దుకాణం పెట్టుకొని ఆయన సబ్సిడరీ కింద నడిపి ఇంత కష్టపడాలనా? నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలనో చెప్పండి, నన్ను ఎట్టో అట్లా ఎన్నుకోండి, నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. ఈరోజు మొత్తం మీరు రాజకీయ చిత్రపటం చూస్తే వచ్చే ఎన్నికలు ఈ 40 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో క్లారిటీతో కనపడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మా అజెండా క్లారిటీతో కనపడుతుంది.